రాష్ట్రంలోని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బడికి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అదే ఉచిత అల్పాహార పథకం. ఉదయం పూట పనులకు వెళ్లే హడావిడిలో తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లలకు సరిగా తిండి పెట్టలేకపోవచ్చు. దీంతో పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్కి వెళ్లే రోజు రావచ్చు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉంటే పిల్లలు క్లాస్లో పాఠాలపై ఏకాగ్రత పెట్టలేరు. అది వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే పోషకాలతో కూడిన నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ను నేరుగా స్కూళ్లలో అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. వేడి అల్పాహారం స్కూల్లోనే దొరుకుతుండడంతో పిల్లలు ఉత్సాహంగా బడికి వస్తారు. తద్వారా పాఠశాలల్లో హాజరు శాతం అమాంతం పెరుగుతోంది. అలాగే స్కూల్ మానేసే పిల్లల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో అమలు చేస్తోంది. ఇక ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఆర్థికంగా అట్టడుగున ఉన్న వర్గాలకు, రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల కుటుంబాలకు ఈ పథకం ఒక వరంగా మారబోతోంది. అయితే ఇక్కడ మరో అదిరిపోయే వార్త కూడా ఉంది. కేవలం స్కూల్ పిల్లలకే కాదు, రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 10th వరకు భోజనం పెట్టి ఇంటర్కు రాగానే వదిలేయకుండా వారి పూర్తి విద్యాభ్యాసానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సో కేవలం కడుపు నింపడమే కాదు, అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ఒక్కోదానికి 100 కోట్ల రూపాయల వ్యయంతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తీసుకురాబోతోంది. ఉచిత రవాణా, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ విద్య, ఇలా కార్పొరేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. చదువే సమాజాన్ని మార్చే నిజమైన ఆయుధం. అలాంటి చదువును ఏ ఆటంకం లేకుండా పేద విద్యార్థులకు అందించేందుకు జూన్ 2 నుంచి అమలు కాబోతున్న ఈ అల్పాహార పథకం విద్యారంగంలో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది.